హాయ్ గైస్, గ్రూప్స్ తెలంగాణ హిస్టరీ వీడియోస్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని తెలంగాణ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, గద్వాల సంస్థానం ఎవరి కాలంలో ఇండియన్ యూనియన్లో విలీనమైంది? గద్వాల సంస్థానం ఎవరి కాలంలో ఇండియన్ యూనియన్లో విలీనమైంది? ఆన్సర్ శ్రీ ఆదిలక్ష్మి దేవమ్మ. శ్రీ ఆదిలక్ష్మి దేవమ్మ. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన మస్లిన్ వస్త్రాలు ఏ సంస్థానంలో తయారయ్యేవి? దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన మస్లిన్ వస్త్రాలు ఏ సంస్థానంలో తయారయ్యేవి? ఆన్సర్ అమరచింత. అమరచింత. నెక్స్ట్ 3. వనపర్తి సంస్థానంలో శాశ్వత భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? వనపర్తి సంస్థానంలో శాశ్వత భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ రాజా రామేశ్వరరావు. నెక్స్ట్, 1911లో మన్య సంఘాన్ని స్థాపించింది ఎవరు? 1911లో మన్య సంఘాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్, సునీత బాల సమాజం స్థాపకుడు ఎవరు? సునీత బాల సమాజం స్థాపకుడు ఎవరు? ఆన్సర్ అరిగె రామస్వామి. అరిగె రామస్వామి. నెక్స్ట్, హైదరాబాద్ అంబేద్కర్ గా పేరుగాంచిన వ్యక్తి ఎవరు? హైదరాబాద్ అంబేద్కర్ గా పేరుగాంచిన వ్యక్తి ఎవరు? బిఎస్ వెంకట్రావు. నెక్స్ట్, రాయ్ బగాన్ రాణి అని ఎవరిని అంటారు? రాయ్ బగాన్ రాణి అని ఎవరిని అంటారు? ఆన్సర్ రాణి శంకరమ్మ. రాణి శంకరమ్మ. రాయ్ బగాన్ రాణి అని ఎవరిని అంటారు? రాణి శంకరమ్మ. నెక్స్ట్, వేయి పడగలు నవలను సహస్రఫన్ అనే పేరుతో హిందీలోకి అనువదించింది ఎవరు? వేయి పడగలు నవలను సహస్రఫన్ అనే పేరుతో హిందీలోకి అనువదించింది ఎవరు? ఆన్సర్ పాములపర్తి వెంకట నరసింహారావు. పాములపర్తి వెంకట నరసింహారావు. నెక్స్ట్, భాగ్యరెడ్డి వర్మ కుమారుడు ఎవరు? భాగ్యరెడ్డి వర్మ కుమారుడు ఎవరు? ఎంబి గౌతమ్. ఎంబి గౌతమ్. నెక్స్ట్, ఆంధ్ర జనసంఘాన్ని ఎప్పుడు స్థాపించారు? ఆంధ్ర జనసంఘాన్ని ఎప్పుడు స్థాపించారు? 1921. నెక్స్ట్, ఆంధ్ర జనసంఘం కార్యదర్శి ఎవరు? ఆంధ్ర జనసంఘం కార్యదర్శి ఎవరు? ఎం హనుమంతరావు. ఎం హనుమంతరావు. నెక్స్ట్, 1934లో ఆంధ్ర మహాసభ 3వ సమావేశం ఎక్కడ జరిగింది? 1934లో ఆంధ్ర మహాసభ 3వ సమావేశం ఎక్కడ జరిగింది? ఖమ్మం. ఖమ్మం. నెక్స్ట్, రామ్జీ గోండ్ స్మారక స్తూపం ఎక్కడ ఉంది? రామ్జీ గోండ్ స్మారక స్తూపం ఎక్కడ ఉంది? నిర్మల్. నిర్మల్. నెక్స్ట్, 1927లో ఇత్తెహాదుల్ ముస్లింను స్థాపించింది ఎవరు? 1927లో ఇత్తెహాదుల్ ముస్లిమీన్ను స్థాపించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి బహదూర్ యార్ జంగ్. బహదూర్ జంగ్. బహదూర్ యార్ జంగ్. నెక్స్ట్, గోండుల స్థితిగతులపై ట్రైబల్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని రచించిన జర్మన్ శాస్త్రవేత్త ఎవరు? గోండుల స్థితిగతులపై ట్రైబల్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని రచించిన జర్మన్ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ హైమన్ డార్ఫ్. హైమన్ డార్ఫ్. నెక్స్ట్, హరిజనోద్ధరణలో భాగంగా గాంధీజీ హైదరాబాద్ను ఎప్పుడు సందర్శించారు? హరిజనోద్ధరణలో భాగంగా గాంధీజీ హైదరాబాద్ను ఎప్పుడు సందర్శించారు? ఆన్సర్ 1934. నెక్స్ట్, 31. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 1938. 1938. ఇవ్వండి ఈ వీడియోలోని తెలంగాణ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో
మరిన్ని తెలంగాణ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్‌తో కలుద్దాం.